హాయ్ అండి. మా ఇంట్లో మేము చేసుకునే స్పెషల్ చికెన్ రెసిపీ ఎలా చేయాలో చెప్తాను. చాలా సింపుల్‌గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చు. అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్దాము. నేను 2 కేజీల చికెన్‌ని తీసుకొని 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. 3 పెద్ద సైజు టమాటాలని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా కూడా వేసేసి బాగా ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించాలి. మూత పైన వాటర్ పోసి ఉడికిస్తే వాటర్ అంతా కూడా కూరలోకి ఇంకుతుంది. వాటర్ పోసే పని లేకుండానే మనకి వాటర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు అంతా కూడా ముక్కకి బాగా పట్టాలి. అలానే ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ మనం మూత పైన పోసిన వాటర్ అంతా కూడా కలిసి ఎన్ని వాటర్ వచ్చినాయో ఇంకా మనం వాటర్ పోసే పని లేదండి. ఇవే సరిపోతుంది. గ్రేవీగా చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా త్వరగా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ కారం వేసాను. మీరు మీ సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ముక్కకు పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలండి. 90% చికెన్ అంతా కూడా బాగా ఉడికించుకోవాలి. చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో. మనం ఒక చుక్క కూడా వాటర్ పోయలేదు. ఎన్ని వాటర్ వచ్చినాయో చూడండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి, కొంచెం జీడిపప్పు, అలానే గసగసాలు పేస్ట్లా చేసి వేసుకోవాలి. అదేనండి మన చికెన్కి టేస్ట్ అనేది దానివల్లే వస్తుంది. అలానే హోల్ గరం మసాలా బాగా పొడి చేసుకొని వేసుకున్నాను. అంతేనండి, మసాలా ఏమి ఎక్కువ వేయలేదు. సమ్మర్ కదా, మసాలా ఫుడ్ తింటే ఎందుకని చెప్పేసి మసాలా తగ్గించి వేసుకున్నాను. అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వాటర్ పోయలేదు కాబట్టి ఇంకా చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు కారం అనేది సరిపడా వేసుకుంటే రుచి అదే వస్తుందండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు బంధువులో తెలిసిన వాళ్ళు సడన్గా ఇంటికి వస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు కొంచెం ఉప్పు తగ్గింది. నేను వేసుకొని బాగా ఉడికించుకుంటున్నాను. మేము స్పెషల్గా చేసుకునే రెసిపీ అండి. ఎప్పుడైనా టైం లేనప్పుడు మేము ఇంట్లో ఇలానే త్వరగా చేసుకుంటాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చపాతీ, రోటీ, బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. వేడి అన్నంలో వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.